దీనికి ముందు వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఒక ఎమోషన్‌ని బయటికి తీయకపోతే ఏం జరుగుతుంది? కానీ ఒక ఎమోషన్‌ని రైట్ వేలో మనం బయటికి గాని పంపించగలిగితే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో ఈ సెకండ్ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ ముందు వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా అది చూసి దీనికి రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెంటల్ హెల్త్ సిరీస్ 30 డేస్ ఛాలెంజ్. మనకి ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకురావడం కరెక్టా తప్ప? ఖచ్చితంగా కరెక్టే. ఇందులో నేను ఒక ఎమోషన్ గురించి మాట్లాడతాను. అదే ఏడవడం. మనకి హైగా బాధ వచ్చినా ఆనందం వచ్చినా కూడా ఏడుపు వస్తుంది. బాధ వచ్చినప్పుడు ఏడిస్తే ఎదుటి వాళ్ళకి మనం లూజర్స్గా కనిపిస్తామని మనం ఫీల్ అవుతుంటాం. కానీ దీనికి చెప్పాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ విషయం కాసేపు పక్కన పెడితే నువ్వు నీ ఎమోషన్లో కానీ ఏడవగలిగితే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ నుంచి నీ లైఫ్లో నీ ప్రొడక్టివిటీ నీ థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్లో నువ్వు చేయగలుగుతావు. అలా కాకుండా ఆ ఎమోషన్ అలానే లోపల పెట్టేసుకోవడం వల్ల కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలైనా అక్కడ మాత్రం నీకు ఎక్కడో తెలియని లోటు ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను నా కొడుకుని ఫారెస్ట్కి తీసుకెళ్ళాను. అక్కడ ఆ ఫారెస్ట్